బీజేపీ కాంగ్రెస్ పార్టీల తీరుపై మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఆంధ్రులతో కలిసి వారు తెలంగాణను ఆగం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లిలో గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతుల వ్యతిరేక చట్టాలు వేలాది మంది రైతుల చావుకు బీజేపీ కారణమైందని అన్నారు. 3 గంటల కరెంటు చాలని తెలంగాణ ప్రజల శాపంగా కాంగ్రెస్ పార్టీ మారిందని విమర్శించారు. వైపు కిషన్ రెడ్డి, మరోవైపు రేవంత్ రెడ్డి సమైక్యవాదుల మాటలు వింటున్నారని చులకలంటించారు. మంచినీళ్ళ పైసలని నేను చిత్తూరు జిల్లాకు పెట్టుకున్నావు, మా తెలంగాణకి ఇయ్యవా, మా తెలంగాణ సంగతి ఏంటని నేను కిరణ్ కుమార్ రెడ్డిని వల్ల గుద్ది అసెంబ్లీలో అడిగితే ₹1 అని తెలంగాణకి ఏం చేసుకుంటావో చేసుకోవాలన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డిని ఈయన పదవి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా పిలుచుకుంటాడు కిషన్ రెడ్డి. అంటే మీరు ఏంది, ఏమైనా తెలంగాణ సోయి ఉన్నదా మీకు? తెలంగాణ ఇజ్జతుని ఎడబెట్టదలుచుకున్నారు మీరు. ₹1 తెలంగాణ కానీయా అన్న కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళ దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని పెట్టే ప్రయత్నం చేయాలి బీజేపీ నాయకులు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తెలంగాణను రాసి రంపాన పెట్టిండు. నా కరెంట్ ఇయ్యలే, నీళ్లు ఇయ్యలే, వ్యవసాయం దండగన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు దగ్గరనేమో ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని కుదబెట్టాలని చూస్తున్నాడు. ఇవాళ తెలంగాణ జాతి, తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ గౌరవం కేసీఆర్ అయితేనే నిలబెట్టగలుగుతాడు. ఇవాళ